హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు ఒక కమ్మటి స్పెషల్ మజ్జిగ పులుసు రెసిపీ చూద్దామా? ఈ మండుటెండలో ఇంతగా ఉండే ఒక్క పూతకి ఫ్రైలు కూరలు తిని తిని బోరు కొట్టేసి నోటికి రుచికరంగా ఏదైనా కావాలి, అదేవిధంగా కడుపు చల్లగా ఉండాలి అనుకున్న వారి కోసం ఈ మామిడికాయ కొబ్బరి మజ్జిగ పులుసు ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మామిడికాయలోని పులుపు, కొబ్బరి ఫ్లేవర్తో ఈ మజ్జిగ పులుసు రుచి అయితే మాత్రం అద్భుతం, అమోఘం అనే పదాలు కూడా సరిపోవండి. అలా వేడి వేడి అన్నంలోకి ఈ మజ్జిగ పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్దని నోట్లో పెట్టుకుంటుంటే కడుపులోకి చల్లదనమే కాదండి, మన బాడీలోని వేడిని కూడా తగ్గిస్తుంది. మరి ఈ మామిడికాయ కొబ్బరి మజ్జిగ పులుసు ఎలా చేస్తారో తెలుసుకోవాలనిపిస్తుందా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్ కి. ఈ మామిడికాయ కొబ్బరి మజ్జిగ పులుసు కోసం ముందుగా కాస్త లేతగా ఉన్న పచ్చి కొబ్బరి చిప్పలో నుండి సగం కొబ్బరిని తీసుకోవాలి. ఈ కొబ్బరి వలన మజ్జిగ పులుసుకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాని మరీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదండి. మనకి మామిడికాయ ఫ్లేవర్ అనేదే మజ్జిగ పులుసుని టేస్ట్ చేసినప్పుడు తెలియాలి. దానికోసం సగం వరకే తీసుకుంటున్నాం. ఈ కొబ్బరిని ఇదిగోండి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒక పచ్చి మామిడికాయని తీసుకుంటున్నాను. ఈ మామిడికాయకున్న పీల్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఈ కాయ కంపల్సరిగా పుల్లగా ఉండాలండి, అంటే పండిన కాయ పనికిరాదని అర్థం. నేను తీసుకున్న ఈ కాయ రంగే అంతండి, కానీ కాయ చాలా పుల్లగా ఉంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకుని తర్వాత మీడియం సైజులో ముక్కలుగా కోసుకోవాలి. మనం పచ్చి మామిడికాయలతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకుని టేస్ట్ చేసి ఉంటాం, కానీ ఈ మజ్జిగ పులుసు టేస్ట్ అయితే మాత్రం నిజమండి ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్. ఎంత బాగుంటుందంటే దాన్ని చెప్పడానికి మాటలు కూడా సరిపోవండి. కంపల్సరిగా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇదిగోండి మామిడికాయని ఈ విధంగా మీడియం పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇంకా మామిడికాయ ముక్కలతో పాటు మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఇందులోకి వేసుకుంటున్నాం. ఇంకా స్పైసీ కోసం ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాం. మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ మామిడికాయని కొబ్బరిని మరి మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోకూడదండి. జస్ట్ కచ్చాబిచ్చాగా ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అప్పుడే మనం మజ్జిగ పులుసుని టేస్ట్ చేసేటప్పుడు ఈ కొబ్బరి ఫ్లేవర్ కానీ అదేవిధంగా మామిడికాయ కానీ మనకి పంటి కింద పడుతుంది. ఫ్లేవర్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత ఒక బౌల్లోకి ఫ్రెష్గా ఉన్న 1 కప్పు వరకు పెరుగుని తీసుకుంటున్నాను. ఇందులోకి ఇంకొక కప్పు వరకు వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు వీటినైతే మనం మజ్జిగ ఎలా అయితే గిలకొట్టుకుంటామో అదే విధంగా ఈ విస్కర్తో గిలకొట్టుకుంటే అందులో ఎటువంటి తొలకలుగా ఉండదన్నమాట. మనకి మజ్జిగ అనేది పెరుగు మజ్జిగ చాలా చిక్కగా వస్తుంది. సో ఫైనల్గా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ స్టెప్లోకి ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దంచుకున్న 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని కాస్త వేయించుకోవాలి. ఇంకా ఇందులోకి పచ్చిపప్పు, అదేవిధంగా ఆవాలు, అదేవిధంగా మినప్పప్పు, జీలకర్రని ఈ తాలింపు దినుసులన్నిటిని వేసుకుని జస్ట్ దూరగా వేయించుకుంటున్నాం. వీటితో పాటు 4 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయల్ని కంపల్సరిగా సన్నగా కట్ చేసుకునే అవసరం లేదండి, కాస్త పెద్దగా ఉన్నా పర్లేదు. ఈ ఉల్లిపాయలు కొన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కాస్త ఇంగువ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి మామిడికాయ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి మామిడికాయ పేస్ట్ని ఈ నూనెలో వేయించుకోవాలి. జస్ట్ 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఓవర్గా అనేది ఫ్రై చేయకూడదు. ఈ విధంగా వేయించుకుంటున్న దాంట్లోకి మనం టేస్ట్ కోసం సరిపడే అంత సాల్ట్ని వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెబ్బలను కూడా 2-3 వేసుకుంటున్నాం. తర్వాత రంగు కోసం చిటికెడు పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ పెరుగు మజ్జిగను కూడా వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
పెరుగు వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కుక్ చేసుకోకూడదండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కలిపేస్తే మనం వెయిట్ చేస్తున్న మన కొబ్బరి మామిడికాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజం చెప్పాలంటే దీని రుచి మాత్రం సూపర్ అంటే సూపర్లే అండి. మాకు ఈ మజ్జిగ పులుసు ఒక్క పూట కూడా రాలేదండి. అందుకనే ప్రిపేర్ చేసినప్పుడు కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మరి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇంతకీ ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.